దశాబ్దాల రాజకీయ అనుభవం, మంత్రిగా సుదీర్ఘ ప్రస్థానం, జిల్లాలో బలమైన రాజకీయ పరిచయాలు ఇవన్నీ ధర్మాన ప్రసాదరావు సొంతం. అయితే ఇప్పుడు అదే రాజకీయ వారసత్వాన్ని తన కుమారుడికి అప్పగించాలన్న ప్రభుత్వం ఆయనకు కొత్త సవాలుగా మారిందన్న చర్చ శ్రీకాకుళం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొడుకు కొనసాగించాలని భావిస్తుంటే కుమారుడి రాజకీయ ప్రయాణం మాత్రం ఆశించిన స్థాయిలో ముందుకు సాగటం లేదనే ప్రచారం ఉంది. తన తర్వాత రాజకీయాల్లో కుమారుడు రామ్ మనోహర్ నాయుడు కీలకంగా ఎదగాలని ధర్మాన ప్రసాదరావు కోరుకుంటున్నారని, అయితే నియోజకవర్గంలో ఆయనకు ఎదురవుతున్న రాజకీయ సవాళ్లు ఆ ప్రయత్నానికి అడ్డంకిగా మారుతున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అసలు ధర్మాన కుటుంబ రాజకీయ వారసత్వం ఎటు వెళ్తుంది? రామ్ మనోహర్ నాయుడికి రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలన్న ధర్మాన ప్రసాదరావు ఫలితాలు ఫలిస్తాయా, లేక కుమారుడి రాజకీయ ప్రతికూలతలు తండ్రి ఆశలకు గండి కొడతాయా అన్నదే ఇప్పుడు శ్రీకాకుళం రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మన ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కీలక వ్యక్తి అయితే గత ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ చేతిలో పరాజయం పాలయ్యారు. రాజకీయాల్లో తనకంటే జూనియర్ అయిన సర్పంచ్ స్థాయి నుంచి ఎదిగిన శంకర్ చేతిలో ఓడిపోవడం ధర్మన ప్రసాదరావును మానసికంగా బాగా కుంగదీసిందని సొంత పార్టీ కార్యకర్తల్లోనే చర్చ జరుగుతోంది. ఈ ఓటమి నేపథ్యంలో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని, తన కుమారుడిని రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో తీసుకురావాలని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత సాధారణ ఎన్నికల్లోనే పోటీకి దూరంగా ఉంటానని ధర్మన ముందుగానే ప్రకటించారు. కుమారుడి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అప్పట్లోనే శ్రీకాకుళం టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అధిష్టానం అందుకు అంగీకరించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనే మళ్లీ బరిలోకి దిగాల్సి వచ్చింది. ప్రస్తుతం తన రాజకీయ వారసత్వాన్ని కుమారుడు రామ్ మనోహర్ నాయుడుకు అప్పగించాలన్న ఆలోచనలో ధర్మన ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తండ్రితో పాటు రాజకీయాల్లో ఉన్నప్పటికీ రామ్ మనోహర్ నాయుడు పార్టీ కార్యకలాపాల్లో అంతగా చురుగ్గా లేరని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. అంతేకాకుండా ప్రజల్లో కూడా ఆయనపై ఒక రకమైన వ్యతిరేకత నెలకొన్నట్లు సమాచారం. తన తర్వాత తన వంటి బలమైన నేత కుమారుడిని తీర్చిదిద్దాలనుకుంటున్న ధర్మనకు ఈ ప్రతికూల అభిప్రాయాలు ఆందోళన కలిగిస్తున్నాయని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ధర్మన ప్రసాదరావుది సుదీర్ఘమైన ప్రత్యేకమైన ప్రస్థానం. 3 దశాబ్దాలకు పైగా క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్న ఆయన 2 సార్లు నరసన్నపేట నుంచి, 3 సార్లు శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించిన ధర్మన కుటుంబం ఆ తర్వాత వైసీపీలో చేరి నేటికి అదే పార్టీలో కొనసాగుతుంది. అయితే ఇప్పుడు నెలకొన్న పరిణామాల నేపథ్యంలో తన స్థానాన్ని కుమారుడితో భర్తీ చేసే ప్రణాళికలో ధర్మన ఉన్నారని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. కానీ ఈ ఆలోచన పార్టీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సీనియర్ నేతలకు మాత్రం రుచించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో ధర్మన మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు కొందరు అనుచరులతో కలిసి చేసిన వ్యవహారాలు నియోజకవర్గంలో చెడ్డపేరు తెచ్చిపెట్టాయని విమర్శలు ఉన్నాయి. ఆ కారణంగానే కుమారుడి వల్ల తండ్రి కూడా ఒకసారి శ్రీకాకుళం ప్రజల చేతిలో ఓటమి చవిచూశారన్న చర్చ ఉంది. ఆ తర్వాత వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ 2024 ఎన్నికల్లో మళ్లీ శ్రీకాకుళం ప్రజలు ఆయన్ను ఓడించారు. ఇన్ని అనుభవాల తర్వాత కూడా మళ్లీ కుమారుణ్ణి రాజకీయ వారసుడిగా తీసుకురావాలని ధర్మన ప్రయత్నించడాన్ని సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. దీంతో ఒకవైపు నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందలేక, మరోవైపు పార్టీ నేతల ఆమోదం కూడా పొందలేని పరిస్థితుల్లో రామ్ మనోహర్ నాయుడు తన తండ్రి కోరికను ఎలా నెరవేర్చగలరన్నది ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ధర్మన ప్రసాదరావుది రాజకీయంగా చెప్పుకోదగ్గ చరిత్ర. 6 ముఖ్యమంత్రుల హయాంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. 3 సార్లు రెవెన్యూ శాఖ బాధ్యతలు కూడా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంతటి చరిత్ర కలిగిన నేత తన వారసుడిగా కుమారుణ్ణి రాజకీయంగా తీసుకురాలేకపోతున్నారన్న ఆందోళన ఆయన వేధిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు ప్రత్యర్థి పార్టీ తెలుగుదేశంలో కింజరపు ఎర్రన్నాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కింజరపు రామ్మోహన్ నాయుడు ఓటమి ఎరుగని నేతగా, తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఈ పోలిక కూడా ధర్మనను మదనపరుస్తోందని చెబుతున్నారు. తన కుమారుడు కూడా అలాంటి స్థాయికి ఎదగాలని ఆశపడుతున్న ధర్మన ప్రస్తుత పరిస్థితులతో నిరాశ చెందుతున్నారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లా రాజకీయాల్లో రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు కలిగిన ధర్మన ప్రసాదరావు తన కుమారుణ్ణి సరైన రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దడంలో ఇప్పటివరకు విజయం సాధించలేకపోయారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో కుమారుడి వ్యవహార శైలిని పట్టించుకోకపోవడం వల్లే రామ్ మనోహర్ నాయుడు రాజకీయాలపై శ్రద్ధ చూపే బదులు అనుచరులతో కలిసి తిరగడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి. దీని ఫలితంగానే ప్రజల్లో ఆయనపై ప్రతికూల అభిప్రాయం ఏర్పడిందని, అందుకే తండ్రి ఆశలు అడియాసలుగా మిగిలిపోతున్నాయన్న చర్చ పార్టీ వర్గాల సాగుతోంది. మొత్తం మీద తన రాజకీయ వారసత్వాన్ని కుమారుడికి అప్పగించాలన్న ధర్మన ప్రసాదరావు కోరిక నెరవేరుతుందా, లేక ఇప్పటికే ఎదురవుతున్న సవాళ్ల మధ్య అడియాసగా మిగిలిపోతుందా అన్నది కాలమే నిర్ణయించనుంది. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఈ పరిణామాలు ముందు ముందు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో వేచి చూడాలి.